క్రీస్తునందు ప్రియమైన సజీవ వాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తా ఉన్నాను. పునరుద్ధరణ అనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం. కీర్తన గ్రంథము 89వ అధ్యాయము 21వ వచనంలో, నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయుండును, నా బాహుబలము అతన్ని బలపరచును. పునరుద్ధరణకు మూలం దేవుడయుండి మానవత్వ పునర్నిర్మాణ ప్రణాళికలో పాల్గొనమని మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆయన మనకు పరిశుద్ధాత్మనిస్తాడు. తద్వారా మన రోజువారీ జీవితంలో పునరుద్ధరణ కొరకు కావలసిన సామర్థ్యము, సాధనాలను కలిగి ఉంటాము. మనము దేవుని ప్రేమిస్తాము, అంతేకాకుండా ఆయనను సేవించాలనుకుంటున్నాము. కానీ తరచుగా ఆయన ఆత్మను మరియు మార్గదర్శకత్వాన్ని విస్మరిస్తూ పాపములో కొనసాగుతూ ఉంటాము. సర్వజ్ఞుడైన దేవునికి ఇది తెలుసు. దేవుని ఆత్మపై మన మనసులను నిరంతరం లగ్నం చేయడానికి సహాయపడే సంగతులను ఆయన కల్పిస్తూ ఉంటాడు. ప్రియమైన స్నేహితుడా, నీవు ఒంటరివి కావు, నిస్సహాయంగా లేవు. దేవుడు మన మొరలను వింటాడు, సంరక్షిస్తూ ఉంటాడు. ఆయన నీ ప్రార్థనలను వినాలనుకుంటాడు, నీ పాపాలను క్షమించాలని కోరుకుంటాడు. నీ చుట్టూ ఉన్నటువంటి వారిని, నీ తోటి వారిని, నీ స్నేహితులను నీకు సహాయం చేయడానికి వాడుకుంటాడు. నిన్ను బలపరుస్తాడు. కాబట్టి అధైర్యపడక ధైర్యంతో అడుగులు ముందుకు వేయడానికి ప్రయత్నం చేద్దాం. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.